వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగ కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. సగమత దేవానికి స్తోత్రమయ్యా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. సింగరా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగ కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నిరాశతో ఉన్న నా బ్రతుకునయా. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు
నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. సంగమంతా స్వరమెత్తి ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచి. ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపగ కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నీ ప్రేమ ఎంతో ఆశ్చర్యమైనది. జ్ఞానుల మధ్యలో నన్ను నిలిపిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. పాడదాం. జ్ఞానుల మధ్యలో నన్ను నిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలము నీ కృపయే. స్తోత్రం. నీ పాత్రను కానే కాను, కేవలము నీ కృపయే. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. దేవా ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచి. సంగమంతా రెండు చేతుల పైకెత్తి స్తోత్రమయ్యా. స్తోత్రం 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 కనుపాపగ కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ ప్రార్థన పోరాటంలో ఈ విధంగా మనం కొనసాగడానికి, ప్రార్థన చేయడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మనం ఒక ధ్యానాంశాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం. ప్రార్థనా జీవితం
అనే ఈ అంశాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. ప్రేయర్ లైఫ్ అని ఈ యొక్క ఉదయకాలాన్నే వీక్షిస్తున్న బిడ్డలు లైవ్ చాట్లో మీరందరూ కూడా ప్రేయర్ లైఫ్ అని టైప్ చేయాల్సిందని మనం చేస్తున్నాను. ప్రార్థనా జీవితం. అసలు ప్రార్థనా జీవితం అంటే ఏంటి? రకరకాలైన జీవితాలు ఉన్నాయి. లోక సంబంధమైన జీవితం, వ్యక్తిగత జీవితం, స్వార్థపూరితమైన జీవితం, ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనా జీవితం అనేటటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైంది. ప్రతి విశ్వాసికి కూడా ఉండాల్సినటువంటి చక్కటి లక్షణం ఇది. ఈ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగినటువంటి వారిగా మనం జీవించడం చాలా ప్రాముఖ్యమైంది. దయచేసి మనము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మానవీయతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునయున్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. 1 Timothy chapter 2 verses 1 to 4. First of all, then I admonish and urge that petitions, prayers, intercessions, and thanksgivings on behalf of all men, for kings and all who are in positions of authority or high responsibility, that outwardly we may pass a quiet and undisturbed life, and inwardly a peaceable one in all godliness and reverence and seriousness in every way. దేవుని వాక్యంలో మనం చూస్తే నెమ్మదిగా సుఖంగా బ్రతకడం అంటే ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా అన్డిస్టర్బ్డ్ లైఫ్ మనం కలిగి ఉండడం. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం నెమ్మదిగా ఆరోగ్యవంతంగా జీవించటానికి మన ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థనా జీవితం కొనసాగించడానికి అత్యధికంగా దోహదపడేది ఏంటంటే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం అనేది మనకి చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రేయర్ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఏదంటే ఈ యొక్క బైబిల్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ peaceable life or a prayerful life, we need to read God's word. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతామో అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని గొప్ప కార్యాలు మనం చూడడానికి వీలు కలుగుతుంది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం 2 Peter chapter 1 verse 4, 2 పేతురు 1:4, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమవటానికై వీటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. God has given us precious promises. దేవుడు అమూల్యములైనటువంటి చక్కటి వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రశస్తమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో అటువలే ప్రభుతో కలుసుకొనిన వాడు ఆయనతో ఏక ఆత్మ అయి ఉన్నాడు. ఎవరైతే ప్రభుతో కలుసుకుని ఉంటారో వారు ప్రభుతో ఏకాత్మగా ఉంటారు. కాబట్టి ప్రభుతో ఏకాత్మ అయినటువంటి వారు ఏం చేస్తారంటే ప్రభుతో ఏకమై ప్రభు హృదయంలో ఉన్నటువంటి భారాన్ని కలిగినటువంటి వారమై
అధికారంలో ఉన్న వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం మొదటిగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే అధికారంలో ఉన్నారో, అధికారం అనేది ఎన్నో రకాలుగా వేరే వేరే విధానాల్లో ఒకవేళ రావచ్చు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా మరి ఈ అధికారం అనేటటువంటిది దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఈ అధికారం రాదు. కాబట్టి ఈ అధికారం అనేది దేవుడు ఇచ్చాడు. ఈ అధికారం దేవుడు ఇచ్చినప్పుడు అధికారుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత విశ్వాసులమైన మన మీద పెట్టాడు. మన ప్రార్థనా జీవితం కొనసాగడానికి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనందరం కూడా అధికారుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాము. పొజిషన్స్లో ఉన్నటువంటి వారి కొరకు, రకరకాలైనటువంటి అధికారాల్లో ఉన్నటువంటి వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. మొదటిగా ప్రార్థన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, అధికారుల కొరకు, రాజుల కొరకు మనము విజ్ఞాపనలు అనేటటువంటి మాటను ఒకసారి మనం గమనిస్తే, మనం అందరం కూడా చేయాల్సిన పని విజ్ఞాపన అనగా వేరే వాళ్ళ పక్షంగా, వేరే వాళ్ళ సమస్యను నా సమస్యగా భావించి నేను చేసేటటువంటి ప్రార్థనను ఏమంటామంటే విజ్ఞాపన అంటాం. కాబట్టి వేరే వాళ్ళ సమస్యను నా సమస్యగా భావించాలి, వేరే వాళ్ళ కష్టాన్ని నా కష్టంగా భావించాలి, వేరే వాళ్ళు బాధపడుతుంటే అది నా బాధగా భావించాలి, వాళ్ళ వ్యాధి నాకే సంభవించింది అన్నంతగా వాళ్ళ కష్టములో వారి ఇబ్బందులు నాకు కలిగాయి అనేటటువంటి భావనతో మనందరం కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థన, మన విజ్ఞాపనను దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థనా జీవితం అనగా విజ్ఞాపన చేయటం. రెండవది ప్రార్థనలు, రకరకాలైన ప్రార్థనలు ఉన్నాయి చూసారా. కన్నీటి ప్రార్థన, ఒంటరిగా చేసుకునే ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు అన్నాడు. ప్రేయర్స్ అంటే ఏ విధమైన ప్రేయర్స్ మనం చేయాలి అని అంటే ఫాస్టింగ్ ప్రేయర్. ఒంటరిగా అంటే వి నీడ్ టు ప్రే అలోన్, మనం ఒంటరిగా ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్, కార్పొరేట్ ప్రేయర్ అనగా సంఘస్థులందరితో కలిసి చేసేటటువంటి ప్రార్థన, అనేక మంది అందరం కలిసి వచ్చి చేసుకునే ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. ఇంకా ఉన్నటువంటి ప్రార్థనలో మనకు కనబడేటటువంటి ప్రార్థన ఏంటంటే మనం పట్టుదలతో చేసే ప్రార్థన. పట్టుదలతో ఒక విషయం గురించి పదే పదే పట్టుదలతో చేసే ప్రార్థన. ప్రభువా ఈ కార్యం జరిగించండి అని పదే పట్టుదలతో దేవుని సన్నిధిలో గోజాడుతూ, దేవుని సన్నిధిలో పదే విజ్ఞాపన చేసేటటువంటి ప్రార్థన మనం చేయాల్సినటువంటి వాళ్ళుగా ఉన్నాము. ఈ ఉదయకాలం రకరకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో మన ప్రార్థనా జీవితం కొనసాగించబడడానికి మనందరం కూడా చేయాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి? మనం నిరంతరం కూడా దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉండాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ విధంగా విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు ప్రభువుకి మనం పదే అడుగుతూ మనం ప్రార్థన చేయటం. అయితే వీటన్నిటినీ దేవుడు ఇచ్చాడని నమ్మి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఇవి మనం అందరం కూడా మన ప్రార్థన జీవితంలో మనం చేయాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన పనులు. కాబట్టి మొదటిగా మనము ఏం చేయాలి? అధికారంలో ఉన్న వారందరి కొరకు విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి అనే యవన సేవకుడికి మీరు ఈ విధంగా చెయ్యాలని చెప్పాడు. అలాగే ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు ఏంటంటే, మీరందరూ కూడా ఏ విధంగా కూడా అటు ఇటు వ్యామరపాటు లేకుండా మీరేం చేయాలంటే
ఏకాగ్రతతో మనమందరం కూడా దేవుని సముఖములో ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు. యేసు ప్రభువారు ఆయన చాలా చీకటిగా ఉండగానే ఉదయాన్నే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. అంటే ఆయన ఏకాంత ప్రాంతాన్ని ఎన్నుకుని ఏకాంత ప్రాంతంలో ఆయన ఉదయాన్నే ప్రార్థన చేశారు. అలాగే మనం కూడా ఏం చేద్దామంటే దేవుని సముఖంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రతి ఉదయం కూడా వ్యక్తిగతంగా కొంత సమయాన్ని మనం ప్రార్థనలో గడపడం అనేది మనకెంతో అది ఉపయుక్తమైంది. మీ కుటుంబం కొరకు, మీకున్నటువంటి అవసరతల కొరకు, ముఖ్యంగా మనం ప్రార్థన చేసేటప్పుడు దైవ రాజ్య విస్తరణ కొరకు ప్రార్థన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుకి అత్యంత ప్రీతికరమైంది, ఇష్టమైంది ఏంటంటే ఆయన రాజ్యం వ్యాప్తి చెందాలి. ఆయన రాజ్యం వ్యాప్తి చెందడం అనేదే ఆయనకు కావలసినటువంటిది. కాబట్టి ఈరోజు ఆయన రాజ్యం వ్యాప్తి చెందాలి అనేది ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఏం కోరుకుంటున్నారు? ఆయన రాజ్యం అనేది వ్యాప్తి చెందాలి. ఏ ఒక్కరు కూడా అనాలోచనగా ఉండకూడదు. దేవుని రాజ్యం వ్యాప్తి చెందించడానికి, దేవుని రాజ్యం స్ప్రెడ్ చేయబడడానికి, దేవుని రాజ్యం విస్తరించడానికి మనం ప్రార్థన చేయాలి. అందుకనే ప్రభు చెప్పాడు, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. దేవుని రాజ్యం మనకు రావాలి. మానవ రాజ్యాలు అంతమొందించబడుతున్న ఈ దినాల్లో దైవ రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం మనకు రావాలి. ఆ రాజ్యం కొరకై మనం అందరం కూడా ఏం చేయాలంటే అత్యంత ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో దేవుని రాజ్యం రావాలి. ప్రతి బిడ్డ జీవితంలో దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి. కాబట్టి ఈ దినాన దేవుని రాజ్యం ఎంతో అద్భుతమైన రీతిలో విస్తరించబడడానికి, దేవుని కార్యాలు జరగడానికి మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్యం విస్తరించాలి, దేవుని రాజ్యం రావాలి, దేవుని రాజ్యం ప్రజల జీవితాల్లో రావాలి. మానవ రాజ్యంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు, సమస్యలు, కానీ దేవుని రాజ్యంలో ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం. మీరు నెమ్మదిగా అన్డిస్టర్బ్డ్ లైఫ్, పీసబుల్ లైఫ్, బాహ్య సంబంధంగా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా, ఇన్వర్డ్లీ ఆంతరంగికంగా ఏ విధమైనటువంటి గలిబిలు లేకుండా నెమ్మదిగా సుఖంగా ఈ లోకంలో బ్రతకాలంటే ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఎలా ఉండలేరు అని అంటే ఎవరు కూడా స్పిరిచువల్గా ఉండడానికి అవకాశం లేదు. ఎవరు కూడా మరి ఆత్మీయంగా ప్రార్థన జీవితం లేకుండా ఎవరు కూడా ఆధ్యాత్మికంగా నేను చాలా బలంగా ఉన్నాను, చాలా బాగున్నాను అని ఎవరు అనలేరు అనమాట. ఎందుకని అని అంటే మనందరం కూడా మనకి ప్రార్థనా జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనం అందరం కూడా ఎవరి వైపు చూస్తున్నాం? యేసయ్య వైపు చూస్తున్నాం. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో ఏం చేశాడంటే ఆయన రోదన చేశాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన అంగీకరించబడ్డాడు. మరి ఈ శరీరంలో ఉన్నాను కదా, ఈ శరీరంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే అధికంగా ప్రార్థన చేయాలి. ఈ శరీరం లోకం వైపు తీసుకువెళ్తూ ఉంటుంది, లోక సుఖాలను చూపిస్తూ ఉంటుంది. తర్వాత మనం కాస్త ఓపిక బట్టి లేస్తూ ఉంటే వద్దులే ఏమి లేస్తాము అనేటటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. అయితే మనం ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయంగా స్థిరపడడానికి, ఆత్మీయంగా ధైర్యంగా ఉండడానికి మనకు కావలసింది ఏంటంటే ప్రార్థనా జీవితం కావాలి. యేసయ్య ప్రార్థన చేశాడు, ప్రార్థన నేర్పించాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థన నేర్పించి మనం అందరం కూడా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మన పిల్లలకు, మన కుటుంబానికి ప్రార్థనా జీవితాన్ని మనం నేర్పించాలి. మనం తల్లిదండ్రులైన మీరు ఒకవేళ లేచి ప్రార్థన చేయకపోతే మీ పిల్లలకు ప్రార్థన అనేది అలవాటు కావడం అనేది అత్యంత కష్టమైనది. కాబట్టి మీరు లేచి ప్రార్థన చేసినప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారంటే చక్కగా వాళ్ళు కూడా లేచి ప్రార్థన చేస్తారు. దేవుని సముఖంలో ఉన్నటువంటి మనం ప్రార్థన చేయటం ద్వారా
ఏం జరుగుతుందంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనం చేసే ప్రార్థన మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని, మన పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రార్థన చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం వేరే వాళ్ళని ప్రభావితం చేస్తున్నాం. మనకు తెలియకుండానే మనం ఎంతోమందికి దీవెనకరంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ ప్రార్థనా పోరాటంలో ప్రతిరోజు మనం చేసే ప్రార్థన ద్వారా అనేక మందికి మనం మేలుకరంగా ఉన్నాం. మీరు పాలు పంపులు పొందుతున్నారు అని మాత్రమే మీరు అనుకోవద్దండి. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. నేను ఒక్కడే ప్రార్థన చేయడం కాదు, మన అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఇలా ప్రార్థన చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితంలో, మన ఆరోగ్య విషయాల్లో, అలాగే ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో దేవుడు ఎన్నో రకాలైన మార్పులు చోటు చేసుకునేటట్టుగా సహాయం చేస్తాడు. అందుకనే మనం అందరం కూడా పట్టుదలతో మరి ఏ విధమైనటువంటి నేరశీలైన పరిస్థితిలో కాకుండా అత్యంత ఉత్సాహంగా ప్రార్థనలో పాలుపంపులు పొందాలి. ఈరోజు విశ్వాసులు ఉత్సాహంగా పాలుపంపులు పొందేది దేంట్లో అంటే ప్రార్థనలో అనే మాట రావాలి, కానీ ఫంక్షన్లో అనే మాట రాకూడదనమాట. ఫంక్షన్లో ఉత్సాహంగా పాలుపంపులు పొందుతారు. ప్రార్థన అంటే ఏడ్చుకుంటూ, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో అన్నీ కూడా వదిలేసినట్టు, ఏదో అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి ఇక ప్రార్థనలో కూర్చుంటే అప్పుడు దేవుడు నీ ప్రార్థన వినేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే యాక్చువల్గా నీ మనసులోనే ప్రార్థన చేయాలనే ఆ తపన, ఆశ, ఆ కోరిక లేదు. ఆ కోరిక లేకపోయినప్పుడు నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందడం ఎలా అభివృద్ధి చెందుతావు? నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఎలా తొలగుతాయి? చాలామంది నాకు తెలుసు, వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయరు. వాళ్ళకి ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, ఏనాడు వారు ఉపవాసం అని ప్రార్థన చేయరు. వారికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా దేవా అని ఎలుగెత్తి ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం లేదు. ఇలా అనుభవం లేనటువంటి వాళ్ళు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం లేదు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ప్రార్థన మీద మనం ఆధారపడటం కాకుండా, అంటే సంఘం యొక్క ప్రార్థన మనకు అవసరం, కానీ వేరే వాళ్ళ ప్రార్థన మీద మనం ఆధారపడి మనం ప్రార్థన చేయకపోతే ఎట్లా? దేవుని బిడ్డలారా, స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు చదువుకోవాలి కదా. వాళ్ళు చదవకుండా వాళ్ళ చదువు తల్లిదండ్రులు చదివేస్తారా? లేకపోతే అన్న చదువుతాడా, చెల్లి చదువుతుందా? వాళ్ళు చదివితే వీళ్ళకేమి లాభం? దేవుని పిల్లలమైనటువంటి మనం ఇంట్లో ఒకళ్ళు ప్రార్థన చేస్తే అందరికీ దీవెన వచ్చింది. మా భార్య ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, మా యొక్క అత్తగారి ప్రార్థన, మా మామగారి ప్రార్థన అని చెప్పేసి అని చాలామంది చెప్తారు. ఇదంతా దేవుని కృప అండి, మా తల్లిగారి ప్రార్థన అని అంటారు. ఇదంతా దేవుని కృప అండి, నా భార్య ప్రార్థన అంటారు. ఇదంతా దేవుని కృప అండి, మా భర్త గారు చాలా ప్రార్థన చేశారు అని అంటారు. అది కాదు. మేము కుటుంబంగా ప్రార్థన చేసామనేది ఎప్పుడు వస్తుంది? కాబట్టి ఏదో నేను ప్రార్థన చేశాను అందుకనే ఒక్కళ్ళు ప్రార్థన చేస్తే కుటుంబానికి అంత దీవెన వస్తే, మరి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఇంకెంత దీవెనకరంగా ఉంటుంది చెప్పండి. అందుకనే ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన అనే దాని మీద దృష్టి పెట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి ఎవరంతటికి వాళ్ళు ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం, దేవునితో మమేకం అవడం, దేవునితో కలిసి దేవునితో నడవడం, దేవునికి దగ్గరగా ఉండడం, దేవునికి ప్రియంగా ఉండడం, దేవుని సన్నిహితంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనమందరం కూడా ఏ విధంగా ఉండాలంటే ప్రార్థన అనగానే ఒక విధమైనటువంటి ఉల్లాసం, ఉత్సాహం. అది లేకపోతే ఈ ప్రార్థన పోరాటం ఇన్ని రోజులు కొనసాగడం అనేది జరిగేది కాదు. కాబట్టి ఇది అంతా కూడా ఇది కొనసాగుతుందంటే దేవుని కృప. అయితే మనం అందరం కూడా ఇకనైనా ఏమి నేర్చుకుందాం అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎస్ లార్డ్, ఐ నీడ్ ప్రేయర్ లైఫ్. నేను యేసు ప్రభు జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగమైంది. మన జీవితంలో జీవన శైలిగా మారిపోవాలి ప్రార్థన అనేది. అదేదో ఇప్పుడు చూడండి, ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుంటాం, అది జీవన శైలి. అలాగే ఉదయాన్నే లేచిన తర్వాత కాస్త మంచినీళ్ళు తాగుతాం, అది జీవన శైలి. అలాగే వెంటనే స్నానం చేస్తాం, అది జీవన శైలి. అయితే దేవుని బిడ్డలారా, ప్రార్థన కూడా అంతే.
మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. బైబిల్ చదవటం కూడా ఒక భాగం కావాలి. అంతేగాని చాలాసార్లు నేను నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసేసుకున్నాను అని ఒక్కసారి కూడా బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సందులో భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, ఏదో కష్టం వచ్చిందని, ఏదో భయంకరంగా తెగులు వచ్చేసిందని భయానికి నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత నా కష్టం పోయింది, కష్టం పోయిన తర్వాత ఇక నేను నా కష్టం అంతా తీరిపోయింది కదా, నేను ప్రార్థన చేయను, ఇక నేను ఈ ప్రార్థన పోరాటంతోనో లేకపోతే ప్రార్థనతో నాకు ఏం సంబంధం లేదు అనే భావన కాదు మనకి. ఎందుకంటే ఏదో కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయదు కాదు, నీకు కష్టం లేదు, ఎదుటి వాళ్ళకి కష్టం ఉంది కదా, అయితే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చు కదా. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రార్థన అనేటటువంటిది మన జీవితంలో రావాలన్నమాట. ఆ పట్టుదల రావాలి, ఆ ఉత్సాహం రావాలి, మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఎస్, నేను ప్రార్థన చేయకపోతే ఎలాగా, నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి, నా పిల్లల కోసం ప్రార్థన చేయాలి, నాకు బంధువుల కోసం నేను ప్రార్థన చేయాలి. నన్ను దేవుడు రక్షించుకున్నాడు, వాళ్ళకి రక్షణ లేదు. నాకు ప్రార్థన జీవితం ఇచ్చాడు, వాళ్ళకు ప్రార్థన జీవితం లేదు. కాబట్టి నా పిల్లలు పడుకు నిద్రపోతున్నారు, వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. అలాగే నా భర్త గారు నిద్రపోతున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ పడుకుంటే నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేయడం కాదు, వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? కుటుంబాలు లేచి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే మీ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందంటే అద్భుతమైన రీతిలో మారిపోద్ది. కొన్ని రోజులు మాత్రమే ఇలాగ మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీ కుటుంబ పరిస్థితి మారిపోద్ది, మీ ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి, మీ యొక్క ఆరోగ్య పరిస్థితి మారిపోద్ది, మీకున్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా తీసివేయబడతాయి. మీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి జబ్బు, రోగము, ప్రతి విధమైనటువంటి అప్పులు, సమస్యలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, సంబంధాలు కోల్పోవడం, ఇలాంటివన్నీ కూడా పటాపంచలైపోతాయి ప్రార్థనా జీవితం ద్వారా. ప్రార్థన జీవితం కలిగినటువంటి వారిగా మనం బ్రతకడం ద్వారా మన జీవితానికి అది ఎంతో మేలుకరంగా ఉంటుంది. కాబట్టి అందుకనే మనందరూ కూడా నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి, సిస్టర్, బ్రదర్, నా ప్రియమైనటువంటి విశ్వాస జనమ, ఈ వాక్యం వింటున్నటువంటి నా సహోదరులారా, మీకు మనవి చేస్తున్నాను, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మన చేతులు ఆయన వైపు ఎత్తుతాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మన స్వరాన్ని ఎత్తుతాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎలా ప్రార్థన చేయగలడు? ఆయాసంతో ఊపిరి పీల్చుకోలేని వ్యక్తి ఎలా ప్రార్థన చేయగలడు? అనారోగ్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఎలాగ ప్రార్థన చేయగలడు? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని గుర్తు పెట్టుకుని మనందరం కూడా ఏం చేయాలంటే, దేవా, మేము ప్రార్థన చేయడానికి, నీ సన్నిధిలో మొర పెట్టడానికి, నీ సన్నిధిలో గోజాడడానికి నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా, మీ కనికరం మాకు చూపించండి ప్రభువా అని ఎవరికి వారి వ్యక్తిగతంగా దేవుని సముఖంలో, అయ్యా నాకు ప్రార్థన జీవితం దయచేయండి, నా కుటుంబం కొరకు అంగలార్చడానికి, ప్రజల కొరకు అంగలార్చడానికి, విజ్ఞాపనలు చేయడానికి, అధికారుల కొరకు ప్రార్థనలు చేయడానికి, యాచనలు చేయడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప నాకు దయచేయండి, నాకు సహాయం చేయండి. యేసయ్య చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. ఆదిమ సంఘం అత్యంత ప్రబలటానికి కారణం ప్రార్థన. ప్రభు పరిచర్య దివ్యంగా జరగడానికి కారణం ప్రార్థన. ఈరోజు మీ కుటుంబం బాగుండటానికి, మీరు అభివృద్ధి చెందడానికి వేరే ఇతర కారణాలు ఏమీ లేవు. మీ కొరకు సంఘము, దైవజనుడు, మీరు చేసే ప్రార్థనను బట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని సురక్షితంగాను, సౌఖ్యంగాను, నెమ్మదిగాను మీరుండడానికి సహాయం చేస్తున్నాయి. కనుక ఈరోజు ఈ ఉదయకాలం మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, ఇంకా సరైనటువంటి జీవితం జీవించిన వారి కొరకు, దేవునికి దూరంగా బ్రతుకుతున్న బిడ్డల కొరకు, మనకు తెలుసు, తల్లి గారికి తెలుసు, వాళ్ళ ప్రార్థనా జీవితం నీకు తెలీదా? ఎస్, యు నో. యాజ్ ఎ ఫాదర్ యు నో whether they are praying or not. Let us cry for our children. మన పిల్లల కొరకు కన్నీళ్లు కారుస్తాం, తోటి విశ్వాసుల కొరకు కన్నీళ్లు కారుస్తాం, ప్రపంచం కొరకు, మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, మన ప్రాంతాల కొరకు, అధికారులకు తెలివిని, జ్ఞానాన్ని దేవుడిచ్చుట కొరకు మనం ప్రార్థన చేద్దాం.
ప్రార్థన జీవితం నాకు దయచేయ అని అందరం కూడా దేవుని సన్నిధిలో, అయ్యా నాకు ప్రార్థన జీవితం దయచేయి, ఆత్మల రక్షణ కొరకై వేడుకుంటున్నాను. యేసు నామములో ప్రతి వారిని దర్శించండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సమాధానం కలిగించండి. ఇంకా రాబోయే దినాల్లో అనేక వందలాది మంది ప్రజలు ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి నీ ప్రత్యేకమైన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పోరాటమును మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఎక్కడ చూసినా కానీ ఎన్నో రకాలైన కష్ట పరిస్థితుల్లో ఉండగా, దేవా తని పెరియల్ గ్రేవ్ యార్డ్ సైట్ నైనా, గ్రేవ్ యార్డ్ కొరకు స్థలాన్ని కొనడానికి నాయన మీరు మార్గం చూపిస్తున్నారు. నేను దానికి కావలసిన ఆర్థిక సహాయం చేయండి దేవా. అద్భుతమైన రీతిలో ఈ యొక్క నాయన కార్యం జరగడానికి సహాయం చేయండి. విశ్వాసులందరూ కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించండి. నేను ప్రార్థన రాజైన అర్తహషస్తును నెహెమ్యా ప్రార్థన కదిలించినట్టుగా మా ప్రార్థన నాయన తండ్రి రాజులను కదిలించేదిగా, రాజుల హృదయాలను మార్చేదిగా, రాజుల హృదయాన్ని దైవ కార్యం కొరకు తిప్పేదిగా, అలాగే విశ్వాసుల హృదయాన్ని దైవ కార్యాల కొరకు త్రిప్పేదిగా మా ప్రార్థన ఫలవంతంగా పనిచేయడానికి సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి ఇబ్బందులు తొలగిపోవును గాక. కోర్టు కేసెస్ నుంచి గొప్ప విడుదలని బిడ్డలకు దయచేయండి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వారి వ్యాపారంలో వృద్ధి దయచేయండి. అయినా ప్రతి వ్యాపారము సజావుగా సాగడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. సువార్త ప్రకటన విరివిగా జరగడానికి సహాయం చేయండి. స్వస్థత అయినా ప్రతి వారికి మీరు అనుగ్రహించండి. సంఘాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. ఉన్న ప్రతి విశ్వాసిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నైనా లంగర్ హౌస్లోను, అలాగే నైనా తండ్రి ఫిలిం నగర్లోను, హఫీజ్పేట్లోను, అలాగే మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలో, తోనుపల్లిలో, హిమాయత్ నగర్ ప్రాంతంలో ఆయన గొప్ప కార్యం చేసి మీ నామను గణపరుచుకోండి. అయా స్తోత్రం తండ్రి, నీ యొక్క గొప్ప కృప చూపించండి. మా ఐదుకూరులో, నెల్లూరు, బెట్రగుంటలో, నేతివారిపాలెంలో, చిలంకూరులో, కాకర్లపాలెంలో, ఇలవర్లో, పెట్లూరులో ఉన్నటువంటి సంఘాలను మీరు కాపాడండి. సేవకులందరినీ, పాస్టల్ టీం అంతటిని కూడా నాయనా తండ్రి మీరు కాపాడండి. దేవా స్తోత్రం, వారి అవసరతలన్నీ తీర్చండి. దేవా ఇండియన్ నేవీని కాపాడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను కాపాడండి, ఇండియన్ ఆర్మీని కాపాడండి. దేవా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేమును మీరు కాపాడండి. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఈ ప్రేయర్ వార్ఫేర్లో ఉన్నారో అయినా వీరందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి సహాయపడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.